ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పరమైన చోకఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ కల్గునో కల్గదో నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధి. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ 31 సర్గ 31వ సర్గ. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు ఇతర ఋషులతో కలిసి మిథిలకు ప్రయాణమగుట. అధతాం రజనీం తత్ర కృతార్థౌ రామలక్ష్మణౌ ఊషతుర్ముదితౌ వీరౌ ప్రహృష్టేనాంతరాత్మనా ప్రభాతాయాం తు శర్వర్యాం కృతపౌర్వాహ్నికక్రియౌ విశ్వామిత్రం ఋషీంశ్చాన్యాన్ సహితావభిజగ్మతుః అభివాజ్య మునిశ్రేష్టం జ్వలంతమివ పావకం ఊచతుర్మధురోదారం వాక్యం మధురభాషిణౌ. తమకు అప్పగించిన కార్యమును పూర్తి చేసి వీరులైన రామలక్ష్మణులు ఆ రాత్రి ఆనందముతో ఆశ్రమములో గడిపారు. తెల్లవారగానే ప్రాతకాల సంధ్యావందనాదులు పూర్తి చేసుకొని ఇద్దరు కలిసి విశ్వామిత్రుని వద్దకు ఇతర ఋషుల వద్దకు వెళ్ళారు. మధురముగా మాట్లాడుతూ ఆ రామలక్ష్మణులు ప్రజ్వలించుచున్న అగ్నివలే ఉన్న విశ్వామిత్రునకు నమస్కరించారు. ఇమౌ స్మ మునిశార్దూల కింకరౌ సముపాగతౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావకిం ఏవముక్తాస్తతస్తాభ్యాం సర్వ ఏవ మహర్షయః విశ్వామిత్రం పురస్కృత్య రామం వచనమబ్రువన్ మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి యజ్ఞః పరమధర్మిష్ఠస్తస్య యస్యామహే వయం త్వం చైవ నరశార్దూల సహస్మాభిర్గమిష్యసి అద్భుతం చ ధనూరత్నం తత్రైకం ద్రష్టుమర్హసి. ఓ మునిశ్రేష్ఠ, ఇదిగో కింకరులము వచ్చినాము. నీకు ఏది ఇష్టమో ఆజ్ఞాపింపుము, మేము మీ ఆజ్ఞను అమలు చేసేదము అని మధురముగా పలికిరి. రామలక్ష్మణులు ఇట్లు పలుకగా అచట ఉన్న మహర్షులందరూ విశ్వామిత్రుని అనుజ్ఞను పొంది రామునితో, రామ, మిథిలాధిపతి అయిన జనకుడు మిక్కిలి ధర్మసమ్మతమైన యజ్ఞమును చేయుచున్నాడు. మేము ఆ యజ్ఞమునకు వెళ్ళుచున్నాము. నీవు కూడా మాతో అచటికి వచ్చినచో అచట ఆశ్చర్యకరమైన శ్రేష్టమైన ధనస్సును చూడగలవు. తద్ధి పూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతైః అప్రమేయ బలం ఘోరం మఖే పరమభాస్వరం నాస్య దేవా న గంధర్వా నాసురా న చ రాక్షసాః కర్తుమారోపణం శక్తా న కథంచన మానుషాః ధనుషస్తస్య వీర్యం హి జిజ్ఞాసంతో మహీక్షితః న శేకురారోపయితుం రాజపుత్రా మహాబలాః. అప్రమేయమైన బలము గలది, భయంకరమైనది, గొప్ప ప్రకాశము గలది అగు ఆ ధనస్సును పూర్వము దేవతలు యజ్ఞ సదస్సులో జనకుని పూర్వులకు ఇచ్చారు. దేవతలు కాని, గంధర్వులు కాని, అసురులు కాని, రాక్షసులు కాని ఆ ధనస్సును వంచి నారి కట్టజాలరు. మనుషుల మాట చెప్ప పని లేదు. రాజవంశములందు పుట్టిన మహాబలశాలులగు ఎందరో రాజులు ఆ ధనస్సు శక్తిని పరీక్షింపగోరి ప్రయత్నించిరి, కానీ ఎక్కుపెట్టలేకపోయిరి. ధనుర్నరశార్దూల మైథిలస్య మహాత్మనః తత్ర ద్రక్ష్యసి కాకుత్స్థ యజ్ఞం చ అద్భుతదర్శనం తద్ధి యజ్ఞఫలం తేన మైథిలేనోత్తమం ధనుః యాచితం నరశార్దూల సునాభం సర్వదైవతైః ఆయాగత్ భూతం నృపతేస్తస్య వేశ్మని రాఘవ అర్చితం వివిధైర్గంధైర్ధూపైశ్చాగరుగంధిభిః. రామ,
అతడికి వెళ్ళి మహాత్ముడైన జనకుని ధనస్సును, ఆశ్చర్యకరమైన యజ్ఞమును చూడగలవు. మిథిలాధిపతి అయిన దేవరాతుడు దృఢమైన మధ్యభాగము గల ఆ ధనస్సును దేవతల నుండి యజ్ఞమునకు ఫలముగా యాచించి గ్రహించెను. ఆ ధనస్సు మిథిలాధిపతి గృహములో ప్రధాన పూజ్యమగు ధనస్సుగా ఉండి వివిధములైన గంధముల చేతను అగరు ధూపముల చేతను పూజింపబడుచున్నది అని చెప్పిరి. ఏవముక్త్వా మురిమరః ప్రస్థానమకరోత్తదా సర్షిసంఘః సకాకుత్స ఆమంత్ర్య వనదేవతాః స్వస్తివోస్తు గమిష్యామి సిద్ధః సిద్ధాశ్రమాదహం ఉత్తరే జాహ్నవీతీరే హిమవంతం శిలోచ్చయం. ఈ విధముగా పలికిన ఋషి సంఘముతోనూ రామలక్ష్మణులతోనూ కూడినవాడై విశ్వామిత్రుడు బయలుదేరి ఆ ఆశ్రమమునందరి వనదేవతలతో, ఓ వనదేవతలారా, ఈ సిద్ధాశ్రమములో నాకు సంకల్ప సిద్ధి కలిగినది. ఇచ్చటి నుండి గంగానదికి ఉత్తర తీరమునందున్న హిమవత్ పర్వతమునకు వెళ్ళెదను. మీకు క్షేమముగాక అని వారి వద్ద సెలవు గైకొనెను. ప్రదక్షిణం తతః కృత్వా సిద్ధాశ్రమమనుత్తమం ఉత్తరాం దిశముద్దిశ్య ప్రస్థాతుముపచక్రమే తం ప్రయాంతం మునివరమన్వయాదనుసారిణాం శకటే శతమాత్రం చ ప్రయాతే బ్రహ్మవాదినాం మృగపక్షిగణాశ్చైవ సిద్ధాశ్రమనివాసినః అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిం. అత్యుత్తమమైన ఆ సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణ చేసి ఉత్తరము వైపు ప్రయాణమై వెళ్ళెను. విశ్వామిత్రుడు ప్రయాణమై వెళ్ళుచుండగా అతనిని అనుసరించుచు బ్రహ్మవాదులకు చెందిన దాదాపు 100 శకటములు వారిని అనుసరించినవి. సిద్ధాశ్రమములో ఉన్న మృగములు, పక్షులు కూడా మహాత్ముడగు ఆ విశ్వామిత్ర మహామునిని అనుసరించి వెళ్ళినవి. విశ్వామిత్రుడు ఆ పక్షులను, మృగములను కూడా వెనుకకు పంపివేశెను. నివర్తయామాస తతః పక్షి సంఘాన్ మృగానపి తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే వాసం చక్రుర్మునిగణాః శోణకూలే సమాగతాః తేస్తం గతే దినకరే స్నాత్వా హుతహుతాశనాః విశ్వామిత్రం పురస్కృత్య నిషేధురమితౌజసః రామో హి సహ సౌమిత్రిర్మునిం స్థానభిపూజ్య చ. ఆ మునులు చాలా దూరము ప్రయాణము చేసి సాయంకాలమున శోణ నదీ తీరమున అందరూ కలిసి నివాసము చేశారు. గొప్ప తేజస్సు గల ఆ ఋషులందరూ సూర్యాస్తమయానంతరము అగ్నిహోమములు చేసుకొని విశ్వామిత్రుని వద్ద కూర్చున్నారు. లక్ష్మణ సమేతుడైన రాముడు ఆ మునులను పూజించి పిమ్మట విశ్వామిత్రుని ఎదుట కూర్చుండెను. అగ్రతో నిశసాదాధ విశ్వామిత్రస్య ధీమతః అధరామో మహాతేజ విశ్వామిత్రం మహామునిం పప్రచ్ఛ నరశార్దూలః కౌతూహల సమన్వితః భగవన్ కోన్వయం దేశః సమృద్ధవనశోభితః శ్రోతుమిచ్ఛామి భద్రంతే వక్తుమర్హసి తత్వతః చోదితో రామవాక్యేన కథయామాస సువ్రతః తస్య దేశస్య నిఖిలం ఋషిమధ్యే మహాతపాః. రాముడు వినవేడుకతో అంటే వినాలనే కుతూహలంతో విశ్వామిత్ర మహామునిని, ఓ పూజ్యుడా, ఫలపుష్పాదులతో సమృద్ధమైన వనములతో శోభించుచున్న ఈ ప్రదేశము పేరు ఏమిటి అని ప్రశ్నించాడు. ఉత్తమ వ్రతుడు, మహాతపస్శాలి అయిన విశ్వామిత్రుడు రాముని వాక్యముచే ప్రేరేపింపబడి ఆ దేశమునకు సంబంధించిన సకల వృత్తాంతమును ఋషుల మధ్య ఇట్లు చెప్పెను. ఇతిహార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 31 సర్గః. శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని 31వ సర్గ సమాప్తము. మన సంస్కృతి, వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ, భారత, భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.